తరువాత ఎవిడెన్సెస్ వచ్చేసి శిలాజాలు. వీటిని మనం ఫాజిల్స్ అంటాం. సో వాట్ ఆర్ ఫాజిల్స్? ద రెమినెంట్స్ ఆఫ్ past lived organisms. ద రెమినెంట్స్ ఆఫ్ past lived organisms. ఒకప్పుడు జీవించి ఇప్పుడు చనిపోయినటువంటి జీవుల యొక్క అవశేషాలు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో వాటిని మనము శిలాజాలు అంటాము. ఇవి మనకి ఎలాంటి నిదర్శనాలు అంటే పురాజీవ నిదర్శనాలు అంటాము. పురాజీవ నిదర్శనాలు, ఇంగ్లీష్లో పేలియంటలాజికల్ ఎవిడెన్సెస్ అంటాం. ఇవి మనకి ఎట్లా లభిస్తాయి అంటే ముద్రల రూపంలో లభిస్తాయి. ముద్రలు అంటే వీటిని ఇంగ్లీష్లో మౌల్డ్స్ అంటాం. అలాగే పోతల రూపంలో కనిపిస్తాయి, వీటిని క్యాస్ట్స్ అంటాము. అలాగే కుళ్ళిన శరీర భాగాల రూపంలో లభిస్తాయి, వీటిని మనము పెట్రిఫాక్షన్స్ అంటాం. అలాగే ఆనవాళ్ళు, వీటిని గుర్తులు అని కూడా అంటాము. వీటిని ఇంగ్లీష్లో ట్రేసెస్ అంటాము. తర్వాత శిలాజీకరించబడిన మల విసర్జితాలు, దీన్ని ఇంగ్లీష్లో కోప్రోలైట్స్ అంటాం. సో మనకి ఈ శిలాజాలు అనేవి ఇన్ని రకాలుగా లభిస్తాయి. ఈ శిలాజాలు మనకి రాతప్రతి సాక్ష్యాలుగా ఉంటాయి, అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అంటాం. అంటే ఇవి భూమి పొరల్లో రాసిన ఒక శాశ్వతమైన రాతల్లాగా మనకి లభిస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని మనకి సంధాయక సేతువులుగా ఉపయోగపడతాయి. సంధాయక సేతువులు అంటే వీటిని కనెక్టింగ్ లింక్స్ అంటాము. కనెక్టింగ్ లింక్స్ అంటాము. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మీ అందరికీ ఈ పాటికి ఎగ్జాంపుల్ గుర్తొచ్చి ఉండాలి. సో ఆర్కియోప్టెరిక్స్, లిథోగ్రాఫికా. ఆర్కియోప్టెరిక్స్, లిథోగ్రాఫికా. సో ఇక్కడే నేను చాలామందికి నేను ఒక చిన్న సజెషన్ చెప్పాలనుకుంటున్నా. సో ఆఫ్ లెర్నింగ్ ఈజ్ డేంజరస్ అని ఒక మాట ఉన్నది. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే మనలో చాలామంది ఆర్కియోప్టెరిక్స్ అనే పేరు వరకు చెప్పి వదిలేశారు. సో లిథోగ్రాఫిక్ అనే పేరు పట్టించుకోరు. ఈవెన్ చాలామంది ఇప్పుడు అమీబా పూర్తి పేరు ఏంటి అంటే అమీబా వరకే చెప్తారు, హైడ్రా పూర్తి పేరు అంటే హైడ్రా వరకే చెప్తారు. సో కొన్ని సైంటిఫిక్ నేమ్స్ మనం పూర్తిగా నేర్చుకోవాలి. హైడ్రా వల్గారిస్, అమీబా ప్రోటియస్, ఆర్కియోప్టెరిక్స్ లిథోగ్రాఫికా. కాబట్టి ఒక పదంతో పాటు రెండో పదాన్ని వెంటనే చెప్పేస్తే అప్పుడు ఆ పేరు మనకి పర్మనెంట్గా గుర్తుంటుంది. సో ఇది నేర్చుకోవడంలో ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. సో ఆర్కియోప్టెరిక్స్ లిథోగ్రాఫికా అనేది ఎవరిది అంటే శిలాజ పక్షి. ఈ సంగతి మనందరికీ తెలుసు. సో ఏంటి దీని యొక్క స్పెషాలిటీ అంటే దీని పేరు ఏంటి అంటే ఆర్కియో అనే మాటకు అర్థము ప్రాచీన, టెరిక్స్ టెరిలే అనే మాటకు అర్థము ఈకలు. టెరిలే అనేది ఈకలకు సంబంధించిన పదం. లిథో అంటే అర్థము రాయి, స్టోన్ అని. గ్రాఫాలజీ అంటాము అంటే రాత అని. అంటే ఈ ప్రాచీన ఈకలు గల జీవి రాయి మీద రాసినటువంటి ఒక రాతలాగా ఇది శిలాజీకరించబడింది. అందువల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఇది ఎక్కడ లభించింది అంటే జర్మనీ దేశంలో బవేరియా అనే పట్టణంలో పలకల క్వారీ అంటే స్లేట్స్ క్వారీ,
రాళ్ళు పగలగొట్టేది, కొండ రాళ్ళు అక్కడ ఆ క్వారీలో ఆ బాంబు పెట్టిన దగ్గర పగిలిపోతే రాళ్ళు, ఆ రాళ్ళ మీద ఇది కనిపించింది ఆర్కియోప్టెరిక్స్. అప్పుడు ఈ పేలియంటాలజిస్టులు వచ్చి దాని ఆకారం వేసి సో దానికి ఈ ఆర్కియోప్టెరిక్స్ లిథోగ్రాఫికా అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి పేరు కంపల్సరీగా పూర్తిగా నేర్చుకోండి. ఇది ఎవరెవరికి కనెక్టింగ్ లింక్ అంటే సరీసృపాలకి, పక్షులకి. ఇందులో సరీసృప లక్షణాలు ఉంటాయి, పక్షుల లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి సంధాయక సేతువులుగా ఉపయోగపడతాయి. ఒకవేళ సంధాయక సేతువుల లిస్ట్ కావాలంటే సో మన యాప్లో నోట్స్ అప్లోడ్ చేశాము. ఆ నోట్స్లో సంధాయక సేతువుల లిస్ట్ కూడా ఉంటుంది, అది కూడా నోట్ చేసుకోండి. రైట్. సో ఇక ఈ ఈ శిలాజాల యొక్క వయస్సుని నిర్ధారించే పద్ధతిని మనం ఏమంటాము అంటే కార్బన్ డేటింగ్ పద్ధతి అంటాం. కార్బన్ డేటింగ్ పద్ధతి అంటాం. సో ఈ కార్బన్ డేటింగ్ పద్ధతిలో కొన్ని రేడియో ఐసోటోపులను ఉపయోగిస్తారు. రేడియో ఐసోటోపులను ఉపయోగించి కనుక్కుంటారు. సో ఈ రేడియో ఐసోటోపులు ఏమేమి ఉపయోగపడతాయి అంటే సో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది కొంతమంది గుర్తుండకపోవచ్చు. అందుకని నేను ఆల్ఫాబెట్ ఆర్డర్ రాస్తున్నాను, చూడండి. సో కార్బను, పొటాషియము, యురేనియం. సో కార్బన్ 14, పొటాషియం 40, యురేనియం 238. సో ఇవి రేడియో ఐసోటోపులు ఉపయోగపడేవి. అలాగే నేల అనే పాఠం గురించి చెప్పినప్పుడు మృత్తిక గురించి చెప్పేటప్పుడు మృత్తికలో హారిజన్స్ ఉంటాయి, వేరువేరు పొరలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ పొరలు మొత్తం మనం ఇక్కడ డిస్కస్ చేయము, కానీ ఆ పొరలను బట్టి ఎంత లోతులో ఉన్నాయి, ఏ పొరల్లో ఉన్నాయనే దాన్ని బట్టి ఆ శిలాజం యొక్క వయసుని కూడా నిర్ధారిస్తారు. కాబట్టి శిలాజాల వయసుని నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్ అనే పద్ధతితో పాటు మరొక పద్ధతి ఏంటి అంటే అవి ఎంత లోతులో ఉన్న రాతి పొరల్లో లభించాయి అనే దానిని బట్టి ఆ లోతులో ఉన్న రాతి పొరల వయసుని బట్టి ఆ శిలాజం యొక్క వయసును కూడా నిర్ధారిస్తారు. సో దీనికోసము ఒక కాలమాన పట్టికని తయారు చేశారు. దీనిని భౌమ కాలమాన పట్టిక అంటాము. ఇంగ్లీష్లో దీనిని జియోలాజికల్ టైమ్ స్కేల్ అంటాం. జియోలాజికల్ టైమ్ స్కేల్ అంటాము. ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్ ప్రకారము భూమి ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు ఉన్న కాలాన్ని 5 మహాయుగాలుగా విభజించారు. 5 మహాయుగాలుగా విభజించారు. ఇంగ్లీష్లో ఈ మహాయుగాలని ఎరా అంటాం. మహాయుగాలని ఎరా అంటాం. ఇప్పుడు ఈ మహాయుగాలని మళ్ళా యుగాలుగా విభజించారు. కొన్ని యుగాలుగా విభజించారు. ఈ యుగాలని మళ్ళీ శకాలుగా విభజించారు. సో యుగాలని ఇంగ్లీష్లో పీరియడ్స్ అంటాము. సో శకాలని ఇంగ్లీష్లో ఎపోక్స్ అంటాము. సో జియోలాజికల్ టైమ్ స్కేల్ right from starting from the origin of earth to till date is divided into 5 eras. Each era is divided into periods and each period is divided into epochs. ఇది జియోలాజికల్ టైమ్ స్కేల్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు జియోలాజికల్ టైమ్ స్కేల్ టేబుల్ వేద్దాము. ఆ టేబుల్ని ఎట్లాగా ప్రాక్టీస్ చేయాలనేది నేను చెప్తా. భౌమకాల మాన పట్టికని జియోలాజికల్ టైమ్ స్కేల్ని మనం చెప్పుకున్నట్లుగా 5 మహాయుగాలుగా విభజించారు. సో ఒక్కసారి ఈ టేబుల్ ఏంటి, ఎలా వేస్తాము అనేది, అలాగే ప్రాక్టీస్ చేయడానికి విత్ కోడ్స్ చెప్తాను. సో నేను చెప్పిన టైప్లో ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది. సో దీని నుంచి కంపల్సరిగా ప్రశ్నలు అడిగే అవకాశము 100% ఉంటుంది. సో మహాయుగాలు అంటే ఎరాస్. యుగాలు
పీరియడ్స్, శకాలు. సో ఇవి ఎరాస్, మహాయుగాలు, యుగాలు, శకాలు. ప్రాముఖ్యత, ఇది టేబుల్. సో ఇందులో అన్నిటికంటే అడుగున ప్రీ కేంబ్రియన్. సో పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ప్రీ కేంబ్రియన్ ఇందులో ఉన్న మొత్తాన్ని అంటే 88% కాలము, సింపుల్గా అర్థమవడం కోసం రాస్తున్నా. అంటే భూమి ఏర్పడినప్పటి నుండి 88% కాలం మొత్తాన్ని కూడా ప్రీ కేంబ్రియన్ కాలము అన్నారు. అంటే ఉదాహరణ కోసం చెప్తున్నా, ఒక 100 సంవత్సరాల కిందటే భూమి ఏర్పడింది అనుకుందాం. సంవత్సరాలు 1 నుంచి 100 వరకు, ఇప్పుడు మనం 100వ సంవత్సరంలో ఉన్నాం అనుకుందాం. సో 88వ సంవత్సరం వరకు కూడా ప్రీ కేంబ్రియన్ కాలము. 89 నుంచి తర్వాతవి ఇప్పుడు రాస్తున్నట్లు. అంటే భూమి ఏర్పడి సుమారుగా 4.5 నుండి 5 బిలియన్ సంవత్సరాలు అవుతుంది. ఈ 4.5 నుండి 5 బిలియన్ల సంవత్సరాల కిందట నుంచి మొదలుపెట్టి 88% కాలము ప్రీ కేంబ్రియన్ కాలము అవుతుంది. సో ప్రీ కేంబ్రియన్ కాలం తర్వాత పేలియోజాయిక్ మహాయుగము, తర్వాత మీసోజాయిక్ మహాయుగము, తరువాత సీనోజాయిక్ మహాయుగము. కాబట్టి పేలియోజాయిక్, మీసోజాయిక్, సీనోజాయిక్. టేబుల్ ఎప్పుడు కూడా కింద నుంచి పైకి ప్రిపేర్ అవ్వాలి. సో ప్రీ కేంబ్రియన్ తర్వాత పేలియోజాయిక్, పేలియోజాయిక్ తర్వాత మీసోజాయిక్, మీసోజాయిక్ తర్వాత సీనోజాయిక్. ఇది ఆర్డరు. ఇప్పుడు పేలియోజాయిక్ యుగంలో ఉన్నటువంటి, మహాయుగంలో ఉన్నటువంటి యుగాలు ఏమున్నాయో చూద్దాం. సో మొట్టమొదట కేంబ్రియన్, ఆర్డోవిషియన్, సిలూరియన్, డివోనియన్, కార్బోనిఫెరస్, పర్మియన్. సో ఇక్కడ చూడండి, కేంబ్రియన్, ఆర్డోవిషియన్, సిలూరియన్, డివోనియన్, కార్బోనిఫెరస్, పర్మియన్. సో దీనికి గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ చెప్తున్నా. సో ఇక్కడైతేనేమో శకాలు ఇందులో లేవు, కానీ ఇప్పుడు మనము దీనికి అనుబంధంగా ఏ టైంలో ఏం జరిగింది అనే దాన్ని ప్రాముఖ్యతని గుర్తుపెట్టుకోవాలి. సో మొట్టమొదట నేను కోడ్ తర్వాత చెప్తాను, ఒకసారి ముందు ఇది చూడండి. సో కేంబ్రియన్ కాలంలో ట్రైలోబైటా ఆవిర్భావం, కేంబ్రియన్ కాలంలో ట్రైలోబైటా ఆవిర్భావము. ఇక్కడ ఆర్డోవిషియన్ కాలంలో ఆస్ట్రకోడర్మీ అనే చేపల ఆవిర్భావం. మూడవది సిలూరియన్ కాలంలో చేపల ఆవిర్భావం. డివోనియన్ కాలంలో ఉభయచరాల ఆవిర్భావం. అలాగే ఈ కాలమే చేపల
స్వర్ణయుగం. అట్లాగే కార్బోనిఫెరస్, ఈ కాలంలో ఉభయచరాల స్వర్ణయుగం. తర్వాత కాటిలోసార్ అనే సరీసృపాల ఆవిర్భావం. సరీసృపాల ఆవిర్భావం. తర్వాత పర్మియన్, ఈ కాలంలో ట్రైలోబైటా విలుప్తం. విలుప్తము అంటే ఇక్కడ ఎక్స్టిన్షన్. సో ఇప్పుడు చూడండి, ఒక పేలియోజాయిక్ మహాయుగంలో 7 యుగాలు ఉన్నాయి. కేంబ్రియన్, ఆర్డోవిషియన్, సిలూరియన్, డివోనియన్, కార్బోనిఫెరస్, పర్మియన్. సో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా వినండి, ఎందుకంటే నేర్చుకోవడానికి, టేబుల్ నేర్చుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ నేను చెప్తాను. సో ఒక్కసారి ఇక్కడ గమనించండి. అసలు వర్గీకరణ స్థాయిలు వరుసగా చూసుకుంటూ వస్తే ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంటరేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనెలిడా, ఆర్ద్రోపోడా. ఇక్కడ ఆగుదాం. ఆర్ద్రోపోడా వర్గంలో మొట్టమొదటి జీవులు ఎవరు ఆర్ద్రోపోడాకి సంబంధించి అంటే ట్రైలోబైటా. సో ట్రై అంటే 3, లోబ్ అంటే పొరలు, అంటే తమ్మెలు లేదా లంబికలు. అంటే ట్రైలోబైటా శరీరము 3 లంబికలుగా ఉంటాయి. మొట్టమొదట వీటికి కీళ్లతో కూడిన కాళ్ళు ఏర్పడ్డాయి వీటికి. సో ఇవి ట్రైలోబైటా. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రీ కేంబ్రియన్ కాలం, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత వచ్చేది ఫైనల్ ఎగ్జామ్స్. కాబట్టి ఇక్కడ ప్రీ కేంబ్రియన్ తర్వాత వచ్చేది కేంబ్రియన్, ప్రీ కేంబ్రియన్ తర్వాత కేంబ్రియన్. సో అందుకని ఇక్కడ పేరేం చెప్పాడో చూడండి, కేంబ్రియన్ కాలానికి ముందు ఉన్న మొత్తం కాలాన్ని ప్రీ కేంబ్రియన్ అన్నాడు. ఈ ప్రీ కేంబ్రియన్ ఎంత ఉన్నది అంటే 88% కాలమానము భూమి ఏర్పడినప్పటి నుంచి ఉంది. ఇక కేంబ్రియన్ కాలంలోకి వచ్చేసరికి, అంటే ఈ కాలంకి వచ్చేసరికి ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంటరేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనెలిడా వరకు ఇక్కడే ఏర్పడిపోయాయి. ఇక మొట్టమొదట అంటే ఆర్ద్రోపోడాల నుంచి మనకి టేబుల్ స్టార్ట్ అయినట్టు. సో ఆర్ద్రోపోడా కేంబ్రియన్ కాలంలో మొట్టమొదట ట్రైలోబైటా ఏర్పడింది. ఈ కేంబ్రియన్ కాలం తర్వాత ఆర్డోవిషియన్ కాలము. కోడ్ చెప్తున్నాను, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సో దీని కోడ్ ఇక్కడే రాస్తున్నా, కాస్ డిసిపి అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. కింద నుంచి పైకి చూడండి. సి అంటే కేంబ్రియన్, ఓ అంటే ఆర్డోవిషియన్, ఎస్ అంటే సిలూరియన్, డి అంటే డివోనియన్, సి అంటే కార్బోనిఫెరస్, పి అంటే పర్మియన్. సో చూడండి, కాస్ డిసిపి కింద నుంచి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కేంబ్రియన్, ఆర్డోవిషియన్, సిలూరియన్, డివోనియన్, పర్మియన్, కార్బోనిఫెరస్, పర్మియన్, ఇవి మొత్తము. ఇందులో చూడండి, కేంబ్రియన్ కాలంలో ట్రైలోబైటా అంటే ఆర్ద్రోపోడా వచ్చింది. ఆర్డోవిషియన్ కాలంలో ఇక్కడ కోడ్ చూడండి, ఇక్కడ ఆ ఉన్నది, ఇక్కడ ఆ ఉన్నది. సో మీకు గుర్తుపెట్టుకోవడానికి కోడ్ అనమాట అది. ఆర్డోవిషియన్ కాలంలో ఆస్ట్రోకోడర్మీ అనే చేపలు ఏర్పడ్డాయి. ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ కేంబ్రియన్ కాలంలో ఆర్ద్రోపోడా ఏర్పడింది, ఆర్డోవిషియన్ కాలంలో ఆస్ట్రోకోడర్మీ అనే చేపలు ఏర్పడ్డాయి. అంటే మధ్యలో ఇంకెవరున్నారు చూడండి. ఆర్ద్రోపోడాలో మిగిలిన జీవులు మొలస్కా, ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, తర్వాత హెమికార్డేటా, తర్వాత ప్రోటోకార్డేటా, మీ అందరికీ గుర్తుండాలి, యాంఫియాక్సస్, హెర్డమేనియా లాంటివి. ఇవన్నీ కూడాను ఇదిగో కేంబ్రియన్ కాలంలోనే ఏర్పడ్డాయి. అంటే మొట్టమొదట ఇక్కడ ట్రైలోబైటా ఏర్పడి ఇక హెమికార్డేటా దాకా ఈ కేంబ్రియన్ కాలంలో వరుసగా ఏర్పడుతూనే ఉన్నాయి. ఆస్ట్రోకోడర్మీలు ఏర్పడిన కాలము, దాని తర్వాత ఆర్డోవిషియన్. ఇక ఆర్డోవిషియన్ తర్వాత చాలా కాలం పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు ఆస్ట్రోకోడర్ములే ఉన్నాయి. ఆ తర్వాత సిలూరియన్ కాలంలో ఇక మిగిలిన చేపలు అనేవి ఏర్పడ్డాయి. సో మిగిలిన చేపలు ఏర్పడడానికి అంతకుముందున్న ఆస్ట్రోకోడర్ములకి మధ్య కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టింది. సో
ఎందుకంటే ఇవన్నీ యుగాలు కాబట్టి ఇక ఆర్డోవిషియన్ తర్వాత సిలూరియన్ తర్వాత డివోనియన్. ఇక సిలూరియన్ కాలం మొత్తము కూడా చేపలు ఏర్పడుతూనే ఉన్నాయి. అవి డివోనియన్ కాలంలోకి వచ్చేసరికి చేపల సంఖ్య విపరీతంగా భూమి మీద ఎక్కువగా విస్తరించి ఉన్న జీవులు భూగోళం మీద ఎవరు అంటే చేపలు అయిపోయినాయి. అందుకని ఆ కాలాన్ని చేపల స్వర్ణయుగము అంటారు. సో గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరిగా ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్న అడుగుతాడు. చేపల స్వర్ణయుగం ఏది అంటాడు. చేపల స్వర్ణయుగము డివోనియన్ కాలము. అయితే ఈ చేపలు బాగా అభివృద్ధి చెందుతున్న ఈ టైంలోనే కొన్ని చేపల నుండి నెమ్మదిగా ఉభయచరాలు ఏర్పడటం ప్రారంభించినాయి. కాబట్టి ఉభయచరాల ఆవిర్భావం కూడాను డివోనియన్ కాలంలోనే జరిగింది. సో డివోనియన్ కాలం తర్వాత కార్బోనిఫెరస్ కాలము, అంటే కార్బోనిఫెరస్ యుగం వచ్చేసరికి ఇక చేపల కంటే కూడా ఎవరు అభివృద్ధి చెందారు బాగా అంటే ఉభయచరాలు డామినేట్ చేశాయి భూమి మీద. ఉభయచరాలు విస్తృతంగా పెరిగిపోయాయి. అందుకని కార్బోనిఫెరస్ కాలాన్ని ఉభయచరాల స్వర్ణయుగము అంటాం. ఉభయచరాల స్వర్ణయుగము, గోల్డెన్ ఏజ్ ఆఫ్ యాంఫీబియన్స్ అంటాం. ఇదే టైంలో ఈ ఉభయచరాల్లోనే కొన్ని ఉభయచరాల నుంచి నెమ్మదిగా సరీసృపాలు ఏర్పడటం స్టార్ట్ అయింది. ఆ ఏర్పడిన సరీసృపాల్లో మొట్టమొదటి సరీసృపాలు ఎవరు అంటే కార్టిలోజార్ రెప్టైల్స్ అంటాం. ఇవి మొదటిసారిగా ఏర్పడ్డాయి. ఇక చూడండి, కార్బోనిఫెరస్ కాలం అయిపోయింది, పర్మియన్ కాలం వచ్చేసింది. ఈ పర్మియన్ కాలంకి వచ్చేసరికి ఇక్కడ ఏర్పడిన ట్రైలోబైటా ఇక్కడ విలుప్తమైపోయినాయి, అంతరించిపోయినాయి. ఇది టోటల్గా మనకి దేని గురించి అంటే పేలియోజాయిక్ యుగము. అట్లాగే ఇక్కడ ట్రైలోబైటాతో పాటు అనేక సముద్ర జీవులు కూడా విలుప్తమైనవి. అనేక సాగర జీవుల విలుప్తం అనేది కూడా నోట్ చేసుకుందాం. సో ఇది టోటల్గా మనకి ఎవరి గురించి అంటే పేలియోజాయిక్ మహాయుగము గురించి. ఇక మీసోజాయిక్ చూద్దాం. ఈ మీసోజాయిక్ యుగాన్ని సరీసృపాల స్వర్ణయుగంగా చెప్తాము. సరీసృపాల గోల్డెన్ ఏజ్. ఇందులో కూడా అంతే, శకాలు లేవు. ఇందులో 3 యుగాలున్నాయి. ఒకటి ట్రయాసిక్, రెండవది జురాసిక్, మూడవది క్రిటేషియస్. ట్రయాసిక్, జురాసిక్, క్రిటేషియస్. గుర్తుపెట్టుకోవడానికి కోడ్ చూడండి, కింద నుంచి పైకి TJC. ట్రయాసిక్, జురాసిక్, క్రిటేషియస్. సో మొట్టమొదట ట్రయాసిక్లో ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ డైనోసార్లు, క్షీరదాల ఆవిర్భావం. ఇక రెండవది జురాసిక్ కాలంలో చూడండి, పక్షుల ఆవిర్భావం, ఆరిజిన్ ఆఫ్ బర్డ్స్. క్రిటేషియస్ కాలంలోకి వచ్చేసరికి డైనోసార్ల విలుప్తం. ఎక్స్టింక్షన్ ఆఫ్ డైనోసార్స్. ఇది ఇక్కడ మీసోజాయిక్ మహాయుగంలో జరిగినవి. సో మనం టేబుల్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపిటేషన్ చూద్దాం ఎట్లాగా అనేది. ఇక సీనోజాయిక్ మహాయుగంలో 2 యుగాలు ఉన్నాయి. ఒకటి టెర్షియరీ, రెండవది క్వార్టర్నరీ. ఈ టెర్షియరీలో 5 శకాలు ఉన్నాయి. 5 శకాలు ఏంటి? 5 శకాలు ఒకసారి చూస్తే
సో టెరిషియరీలో ఉన్నవి ఒకటి, 2, 3, 4, 5. పేలియోసీన్, ఇయోసీన్, ఆలిగోసీన్, మయోసీన్, ప్లియోసీన్. పేలియోసీన్, ఇయోసీన్, ఆలిగోసీన్, మయోసీన్, ప్లియోసీన్. సో గుర్తుపెట్టుకోవడానికి కోడ్ పిఈఓఎంపి, పిఈఓఎంపి ఇక్కడి నుంచి పైకి. ఇక ఈ కాలంలో ఏం జరిగింది అంటే మానవ ఆవిర్భావం. సో మానవుడు ఆవిర్భవించింది ఎప్పుడు అంటే సీనోజాయిక్ మహాయుగంలో. ఇక దీని తర్వాత క్వార్టర్నరీలో 2 ఉన్నాయి. అవి సో ఇక్కడ అనేక క్షీరదాల ఆవిర్భావం, అనేక క్షీరదాల ఆవిర్భావం. ఇక క్వార్టర్నరీలో 2 శకాలు ఉన్నాయి. ఆ 2 శకాలు మళ్ళీ ఇక్కడ విడిగా రాస్తాను. ప్లీస్టోసీన్, హోలోసీన్. ఈ ప్లీస్టోసీన్లోనేమో మానవ ఆవిర్భావం జరిగింది. ఇక్కడ మానవ నాగరికత ప్రారంభమైంది. సో మానవ ఆవిర్భావం, మానవ నాగరికత, ఇది టోటల్గా మనకి జియోలాజికల్ టైం స్కేల్. సో ఒక్కసారి నేను చెప్తాను, మీరు గమనించండి. సో మొత్తం ఉన్నటువంటి భౌమకాలమాన పట్టికని 5 మహాయుగాలుగా చేశారు. ఈ 5 మహాయుగాల్లో ప్రీ కేంబ్రియన్ కాలము 88% జియోలాజికల్ టైం స్కేల్ని కలిగి ఉంది. ఆ తర్వాత కాలాన్ని 3 మహాయుగాలుగా డివైడ్ చేశారు. సో 3 మహాయుగాలు చూడండి: పేలియోజాయిక్, మీసోజాయిక్, సీనోజాయిక్. పేలియోజాయిక్లో 7 యుగాలు అంటే మహాయుగాలని యుగాలుగా, యుగాలని శకాలుగా డివైడ్ చేశారు. ఎరాస్ ఆర్ డివైడెడ్ ఇంటూ పీరియడ్స్, పీరియడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఎపోక్స్. సో ఇందులో మొట్టమొదట పేలియోజాయిక్, కింద నుంచి పైకి ఒకేసారి వాడి ప్రాముఖ్యత కూడా చెప్తాను, గమనించండి. సో పేలియోజాయిక్లో మొత్తము 7 యుగాలు ఉన్నాయి. సో కోడ్ చెప్పాను, కాస్ డిసిపి. 6 మహాయుగాలు ఉన్నాయి. సో కోడ్ చెప్పాను, కాస్ డిసిపి. సో మొట్టమొదటిది చూడండి కేంబ్రియన్, రెండవది ఆర్డోవీషియన్, మూడవది సిలూరియన్, తర్వాత డివోనియన్, తర్వాత కార్బోనిఫెరస్, చివరిది పర్మియన్. సో మొట్టమొదటిది చూద్దాము కేంబ్రియన్. కేంబ్రియన్ కాలంలో ట్రైలోబైటా ఆవిర్భావం, ట్రైలోబైటా ఆవిర్భావం. నెక్స్ట్ రెండవది ఆర్డోవీషియన్. ఆర్డోవీషియన్లో ఆస్ట్రకోడర్మీ చేపల ఆవిర్భావం. మూడవది సిలూరియన్, ఇక్కడ చేపల ఆవిర్భావం, సిలూరియన్. నెక్స్ట్ డివోనియన్, చేపల స్వర్ణయుగము, ఉభయచరాల ఆవిర్భావం. తరువాత కార్బోనిఫెరస్, ఉభయచరాల ఆవిర్భావము. అట్లాగే పక్కన కాటిలోజార్ సరీసృపాల ఆవిర్భావం, ఉభయచరాల స్వర్ణయుగము, కాటిలోజార్ సరీసృపాల ఆవిర్భావము. చివరిది పర్మియన్,
ఇక్కడ ట్రైలోబైటా విలుప్తం. ట్రైలోబైటా విలుప్తం. ఇది మొత్తం కూడా టోటల్గా మనకి పేలియోజాయిక్ గురించి. ఇక పేలియోజాయిక్ తర్వాత మీసోజాయిక్ మహాయుగంలోకి వద్దాం. ఇందులో 3 అయితే పేలియోజాయిక్లోను మీసోజాయిక్లోను శకాలు లేవు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో మీసోజాయిక్లో మనకి 3 యుగాలు ఉన్నాయి. కింద నుంచి పైకి చూస్తే ట్రయాసిక్, జురాసిక్, క్రిటేషియస్. సో ట్రయాసిక్ ఎదురుగా మనం ఏం రాసాము అంటే డైనోసార్లు క్షీరదాల ఆవిర్భావం. దీనిపైన జురాసిక్ పక్షుల ఆవిర్భావం. దీనిపైన క్రిటేషియస్ డైనోసార్ల విలుప్తము, ఎక్స్టెన్షన్ ఆఫ్ డైనోసార్స్. ఇది మొత్తము కూడా ఎవరి గురించి అంటే మీసోజాయిక్ మహాయుగం గురించి. ఇక మీసోజాయిక్ తర్వాత సీనోజాయిక్. ఈ సీనోజాయిక్లో 2 యుగాలు ఉన్నాయి, టెరిషియరీ, క్వార్టర్నరీ. టెరిషియరీలో 5 శకాలు ఉన్నాయి. కోడ్ చెప్పా నేను, PEOMP. కింద నుంచి పైకి చదవాలి. సో పేలియోసీన్, ఇయోసీన్, ఆలిగోసీన్, మయోసీన్, ప్లియోసీన్. ఈ 5 శకాల్లో అనేక క్షీరదాలు ఆవిర్భవించాయి. ఇక క్వార్టర్నరీలో 2 శకాలు ఉన్నాయి. సో అవేంటి అంటే ప్లీస్టోసీన్ ఒకటి, హోలోసీన్ ఒకటి. ప్లీస్టోసీన్ అనేటువంటి శకంలో మానవుని ఆవిర్భావం జరిగింది. అలాగే హోలోసీన్లో మానవుని నాగరికత ప్రారంభమైంది. సో ఈ టేబుల్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి అంటే ఏ విధంగా రావాలి అంటే టేబుల్ని మనము కింద నుంచి పైకి చెప్పగలగాలి, పైనుంచి కిందకి చెప్పగలగాలి. ప్రాముఖ్యత చెప్తే ఉదాహరణకి చేపల స్వర్ణయుగము ఎప్పుడు అంటే డివోనియన్. అట్లాగే పక్షుల ఆవిర్భావము అన్నప్పుడు జురాసిక్. డైనోసార్ల విలుప్తము క్రిటేషియస్. ఇట్లాగా ప్రాముఖ్యత చెప్తే ఆ పీరియడు లేదా యుగము, మహాయుగము అవి చెప్పగలగాలి. కాబట్టి ఈ టేబుల్ నుంచి ప్రశ్నలు ఏ రకంగా అయినా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టేబుల్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి.